హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈ యొక్క వాస్తు విధానంలో మనం గృహవాసం గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఒక గృహానికి 8 దిక్కులు ఉంటాయి. ఆ 8 దిక్కులకు ఎవరు అధిపతులు, గ్రహాధిపతులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గృహానికి భూమధ్యంలో సూర్యుడు ఉంటాడు. అందుకనే భూమధ్యంలో గుంతలు ఉండకూడదు. మొత్తానికి సెంటర్లో ఈ గుంతలుంటే అన్ని రకాలుగా గుంతలు పడిపోతుంటాడని. 2 గుంత వరకు ఇది రవి, చంద్రుడు ఆగ్నేయంలో ఉంటాడు, కుజుడు దక్షిణ భాగంలో ఉంటాడు, బుధుడు ఈశాన్య భాగంలో ఉంటాడు, గురువు ఉత్తర భాగంలో ఉంటాడు, శుక్రుడు తూర్పు భాగంలో ఉంటాడు, శని పశ్చిమ భాగంలో ఉంటాడు, రాహువు నైరుతి భాగంలో ఉంటాడు, కేతువు వాయువ్య భాగంలో ఉంటాడు. భూమధ్య కాకుండా మిగతా 8 దిక్కులు ఈ నవగ్రహాలకు స్వస్థానాలుగా ఉంటాయి. ఇందులో భూమధ్య రవి ఓకే, చంద్రుడు ఓకే, ఆగ్నేయంలో చంద్రుడు ఓకే, దక్షిణంలో కుజుడు ఓకే, దక్షిణ స్థానంలో. అలాగే ఆయన కూడా గ్రహ పరంగా కుజుడు మేలు చేస్తుంటాడు. బుధుడు ఆగ్నేయంలో, ఈశాన్యంలో బుధుడు, ఉత్తరంలో గురువు, తూర్పు భాగంలో శుక్రుడు, పశ్చిమ భాగంలో శని, నైరుతి భాగంలో రాహుకేతువులని లలో రాహువు మరీ ఇబ్బంది చేస్తాడు కాబట్టి ఆ రాహువుకి నైరుతి భాగాన్ని కేటాయించారు. నైరుతి భాగంలో రాహు, కేతువు వాయువు భాగంలో ఉంటాడు. అలాగే దిక్పాలకులు అంటే 8 దిక్కులు, అష్టదిక్పాలకులు ఎవరెవరు? తూర్పు ఇంద్రుడు, తూర్పు నుంచి తీసుకుంటే తూర్పు ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, పడమర వరుణదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశ్వరుడు. ఈ 8 దిక్కులలో కూడా అంటే ఇంద్రుడు దేవుడే, దేవేంద్రుడు, అలాగే అగ్నిహోత్రుడు, యముడు యమధర్మరాజు, వరుణదేవుడు పంచభూతాల్లో ఒకరు, వాయుదేవుడు పంచభూతాల్లో ఒకరు, కుబేరుడు ధనాధిపతి, ధనకారకుడు, ఈశాన్యుడు కాలాన్ని నిర్ణయించేవాడు. ఇక అందరూ 7 దిక్కులలోనూ దేవతలు, మానవ జీవనానికి ఉపయోగపడే వాళ్ళే. ఒక నైరుతిలో మాత్రం నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు. ఆయన దైవానికి ప్రతికూలంగా పనిచేస్తుంటాడు. అందుకనే దైవస్థానానికి ప్రతికూలంగా ఆయన పెట్టారు. ఈశాన్య స్థానానికి ప్రతికూల స్థానంలో నిరుతి రాక్షసుని పెట్టారు. ఈ విధంగా దిక్కులలో మన ఇల్లు ఏ విధంగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇది వాస్తు విధానాన్ని తూచా తప్పకుండా పాటించి వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో ఆ యొక్క వంశం వృద్ధి జరుగుతుంది, తరతరాల అభివృద్ధి జరుగుతుంది, హాయిగా ఉంటారు, జీవనం సాఫల్యంగా జరుగుతుంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.